హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ ఇడ్లీ అండి. అదే అండి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలు మన ఇంట్లో నార్మల్గా మిగిలిపోతూ ఉంటాయి కదా, మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి. సో ఈవినింగ్కి లైట్గా స్నాక్స్ లాగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇడ్లీని అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇలా షాలో ఫ్రై లాగా అయితే చేసేసుకోవాలండి. బాండిలో ఆయిల్ వేసేసి ఇలా షాలో ఫ్రై లాగా అయితే చేసేసుకోవాలి. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తుంటారు, బట్ నూనె ఎక్కువగా పీల్చేస్తుంటుంది. సో అందుకే నేను 1 or 2 tablespoons స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని షాలో ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత బాండిలో ఆయిల్ వేసేసి కొద్దిగా జీరా వేసేసి పచ్చిమిర్చి చీలికలు అండ్ ఉల్లిపాయ తరుగు హాఫ్ అయితే వేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్ వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇడ్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ ఇడ్లీ ఇంకా తినాలనిపించదు, ఓన్లీ ఇలా ఫ్రైడ్ ఇడ్లీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా వస్తుందండి ఫ్రైడ్ ఇడ్లీ. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ లేకపోయినా ఉన్నా కానీ కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్గా కొద్దిగా చాట్ మసాలా అయితే వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి. అక్కడక్కడ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు తగులుతూ తినేటప్పుడు చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రైడ్ ఇడ్లీ చాలా టేస్టీగా బాగుంటుందండి. నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ ఇడ్లీని ప్రిఫర్ చేస్తారు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూస్తే, ఈ రెసిపీ ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.